అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ఒక అశ్రుకణం. రచయిత ఎంఎస్ వర్మ గారు. ఇక కథలోకి వెళితే, పగలంతా లోకానికి వెలుగులు పంచి అలసిపోయిన సూర్యదీపం పడమటి దిశకు తిరిగి రెపరెపలాడుతోంది. కాంతమ్మ గారు పడి ఉన్న మంచానికి ఆనుకునేలా చెక్క కుర్చీ వేసుకొని కూర్చుంటూ నాయనమ్మ మెల్లిగా పిలిచింది గీత. కాంతమ్మ గారు శూన్య దృక్కులతో మనవరాలి వంక చూశారు. చేతిలో ఉన్న భగవద్గీతను ఒడిలోకి సర్దుకొని కుర్చీలోనే పద్మాసనం వేసుకుంటూ నెమ్మదిగా చెప్పింది గీత. నాయనమ్మ, ఈవేళ నీ ఆరోగ్య పరిస్థితి మెరుగయ్యిందని డాక్టర్ చెప్పారు. నిజానికి నాన్న కోసం నా కోసం బెంగ పెట్టుకొని ఆ దిగులుతోనే ఇలా అయిపోయావు. ఇక మేము వచ్చేశాంగా, నీకేం పర్వాలేదు. నాన్న తిరిగి అమెరికా వెళ్ళిపోయినా నేను మాత్రం నీ దగ్గరే ఉండిపోతాను నాయనమ్మ. మునుపటిలానే రోజు నీకు భగవద్గీత చదివి వినిపిస్తూ ఉంటాను. ఏ చిన్నపిల్లలా అమాయకంగా చెబుతున్న 16 ఏళ్ల మనవరాలి కంఠంలో నాయనమ్మ ఇంకా కొన్నాళ్ల పాటు బ్రతకాలి అనే కోరిక ధ్వనించి క్షణం పాటు కాంతమ్మ గారి తనువు మనసు పులకించాయి. సమాధానంగా ఆమె నోరు తెరిచి ఏదో చెప్పాలనే వ్యర్థ ప్రయత్నంలో భాగంగా ఆ ఎండిన పెదాల మీద శుష్కించిన చిరునవ్వు ఒకటి కదిలింది. ఆ నవ్వుకి అర్థం గీతకు స్పష్టంగా తెలుసు. పిచ్చి తల్లి, కాలాన్ని ఆపడం ఎవరి తరమూ కాదురా. నాకు టైం వచ్చేసింది. అంతులేని మనోవేదనతో కొట్టుమిట్టాడుతూ నిన్నటిదాకా చూరు పట్టుకు వేలాడిన ఈ ప్రాణం ఈసారి ఆనందంగా తృప్తిగా ఈ కట్టెను విడిచి మీ తాతయ్యను చేరుకుంటుందిరా. నాయనమ్మ మాట్లాడుతున్నట్లే అనిపించింది గీతకు. అవును, నాయనమ్మ చూపుల్లోనూ నవ్వులోనూ ఆమె మనోభావాల్ని చదవగలదు గీత. ఆమెతో గీతకున్న అనుబంధం అట్లాంటిది. కాంతమ్మ గారి పెద్ద కొడుక్కి కలిగిన ఏకైక సంతానం గీత. చిన్న కొడుకు పిల్లలకి చుట్టపు చూపుగా వచ్చిపోయే కూతురు బిడ్డలకి నాయనమ్మ దగ్గర గీతకు ఉన్నంత చనువు లేదు. ఆమెకు కూడా ఈ మనవరాలంటే పంచప్రాణాలు. అందుకు కారణం ఆ పిల్ల భూమి మీద పడిన మరుక్షణం తల్లిని పోగొట్టుకున్న దురదృష్టవంతురాలవడం వల్లను, అప్పట్నుంచి ఏడాది క్రితం వరకు తన సంరక్షణలోనే పెరగడం వల్లను మాత్రమే కాదు. గీతకు అన్నీ తన భర్త నరసింహారావు పోలికలే వచ్చాయని కాంతమ్మ గారికి గట్టి నమ్మకం. ఆ పట్టుదల, పెంకితనం, ఆశయాలు అన్నీ మీ తాతయ్య లక్షణాలే వచ్చాయిరా తల్లి నీకు అంటూ అప్పుడప్పుడు మనవరాలిని దగ్గరకు తీసుకొని మురుసుకునేదామె. పెద్దయ్యాక గంపెడు పిల్లల్ని కని సంతాన లక్ష్మిలా వర్ధిల్లమని కాంతమ్మ గారు దీవిస్తుంటే నేను అసలు పిల్లల్ని కననుగా అని గీత గారాలు పోతూ మారాం చేస్తుంటే చూసి ఆమె ఆశ్చర్యపోయేది. ఆయన కూడా ఇట్లాగే అనేవారు అని స్వగతం అనుకొని పైకి మాత్రం తప్పు తల్లి, అట్లా అనకూడదు. అమ్మ అనిపించుకోవడంలోనే ఉంది ఆడజన్మకు సార్థకత. మాతృత్వంలోని మాధుర్యానికి నోచుకొని ఆడబ్రతుకు వ్యర్థం అంటూ చుట్టూ ఉన్న వాళ్ళకి వినిపించేలా చెప్పేవారు కాంతమ్మ గారు. గీతకు 6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నాయనమ్మ దగ్గర విడిచిపెట్టి అమెరికా వెళ్ళిపోయాడు గీత తండ్రి. కన్న కూతురు ఎలాగూ కళ్ళ ముందు లేదు. ఉన్న కొడుకులిద్దరిలోనూ ఒకడు దేశం కాని దేశం వెళ్ళిపోతానంటే భరించలేకపోయారు కాంతమ్మ గారు. అమెరికాలోని చికాగోలో అసిస్టెంట్ ఇంజనీర్గా హోదా అయిన ఉద్యోగంలో స్థిరపడ్డ అతన్ని అదృష్టంగా అంతా భావిస్తుంటే, ఇంత చదువు చదివించింది నిన్ను అంత దూరం పంపించడానికా నాయనా? కన్నపేగును చివరి దశలో కలవరపెట్టకురా. భర్తను పోగొట్టుకున్న దౌర్భాగ్యురాల్ని, బిడ్డకు కూడా దూరమై బ్రతకలేనురా. నా మాట విను నాయనా అంటూ గొల్లుమన్నారు కాంతమ్మ గారు. ఆమె ఎంత మొత్తుకున్నా అతను పట్టించుకోలేదు. ఆఖరికి కావాలంటే మనవరాలిని దగ్గర పెట్టుకోమ్మని చెప్పి గీతను ఆమె వద్ద విడిచిపెట్టి విమానం ఎక్కేశాడు.
నాటి నుంచి గీతలోనే పెద్ద కొడుకుని కూడా చూసుకోవడానికి అలవాటు పడ్డారు కాంతమ్మ గారు. అయినా అప్పుడప్పుడు హృదయంలో తన్నుకులాడే మమకారాన్ని అణచలేక ఏ నడిరాత్రి వేలో ఎవరూ చూడకుండా దిండులో ముఖం దాచుకొని కరువు తీరా ఏడ్చి తాత్కాలిక ఉపశమనం పొందేవారు ఆమె. భర్త మిగిల్చిన 10 ఎకరాల మాగాణి భూమిని పండిస్తూ ఇంటి బాధ్యతలు స్వీకరించిన చిన్న కొడుకు ఎదురుగానే ఉన్నా ఆమె మనసు తృప్తి పొందలేకపోయింది. పైగా అతనితో కలిసి ఉంటే ఎక్కడ ఆ తల్లి లేని పిల్ల మనసు గాయపడుతుందో అని ఆ ఇంట్లోనే వేరేగా ఉంటూ గీతను కడుపులో పెట్టుకొని సాకింది ఆమె. ఏడాది క్రితం ఒకనాడు పెద్ద కొడుకు వచ్చి అమ్మాయి ఈ వయసులో కూడా ఇక్కడే ఉంటే భవిష్యత్తు దెబ్బతింటుందని చెప్పి వెంటబెట్టుకుపోయాడు. ఆ తర్వాతే కాంతమ్మ గారి పరిస్థితి మరీ అధ్వాన్నమైపోయింది. సముద్రాలకు ఆవల ఉన్న కొడుక్కి మనవరాలికి ఆఖరి చూపు దక్కకుండా ఏ క్షణంలో తను గుటుక్కుమంటుందోననే మరణ భయం ఎక్కువైంది. ఏడుపు కంటే అనంతమైన దిగులు ఆమెను ఆవరించింది. ఆ దిగులే ఆఖరికి ఆమెను మంచంలో పడేసింది. గొంతు పడిపోయినా చూపు మాత్రం మందగించలేదు. ఆలోచనా శక్తి, వినికిడి శక్తి అలాగే ఉన్నాయి. ఆ ముందు రోజు అమెరికా నుంచి పెద్ద కొడుకు మనవరాలు దిగే సమయానికి గూటిలోంచి చిలక ఎగిరిపోలేక కొట్టుమిట్టాడుతోంది. ఎక్కిళ్ళు కూడా ప్రారంభమైతే అంతా అయిపోయిందనే అనుకున్నారు. కానీ శక్తినంతా కూడదీసుకొని అతి కష్టం మీద తెరచుకున్న ఆమె కళ్ళ ముందు కన్నకొడుకు రూపం స్పష్టమవ్వగానే ఆమెలో ఏదో దివ్య తేజస్సు ప్రవేశించినట్టయి చూస్తుండగానే మనిషిలో మార్పొచ్చింది. తాము వచ్చిన తర్వాత నాయనమ్మ కళ్ళల్లో చిగురించిన కొత్త కాంతిని చూడగానే గీత హృదయం అనిర్వచనీయమైన తృప్తితో నిండిపోయింది. అప్పటి వరకు మరణ భయంతో కొట్టుకులాడిన నాయనమ్మ ఇప్పుడు ఆనందంగా చావుని ఆహ్వానిస్తున్నట్టు కనపడింది. కానీ తిరిగి జీవకళ పరచుకున్న నాయనమ్మ ముఖంలో ఉండి ఉండి ఏదో అస్పష్టపు విషాదరేఖ కదులుతుండడం, ఆ సమయంలో వెన్నెల దోనెల్లా ఆమె కళ్ళు కన్నీటితో నిండిపోతుండడం గీతను కలవరపెట్టింది. తన గుండెను పిండుతున్న ఆ విషయమే నాయనమ్మ మనస్తాపానికి కూడా కారణమై ఉంటుంది అనుకుంది. ఆ విషయం గురించి తను వెళ్ళి నాయనమ్మను బయట ఎందుకు పడుకోబెట్టారు అని పిన్నిని అడిగితే, నట్టింట్లో ప్రాణం పోతే ఇంటికి అరిష్టమంట, అసలే ప్రస్తుతం పుణ్యదినాలు నడుస్తున్నాయట పంతులు గారు చెప్పారు. అయినా వసారాలోనేగా మంచం వేసింది, నయం, వీధివాకిట్లో వెయ్యనందుకు సంతోషించు అన్నట్లుగా చెప్పిందామె. పక్కనే ఉన్న మేనత్త కూడా పిన్ని మాటల్ని బలపరచడం గీతకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నిజానికి అది వసారా కాదు, ఉత్తరం వైపు రేకులతో చూరు దింపిన పంచ. ఆ పంచలో పాతకాలం నాటి నొలక మంచం. ఆ మంచంలో ఎండిన కొమ్మల కాంతమ్మగారు. ఆమెను అలా చూస్తుంటే గీతకు కడుపులో దేవినట్టయింది. కాంతమ్మగారి కళ్ళ నుంచి చెంపల వరకు పాకిన ఎండిన కన్నీటి చారికలు చూసిన గీతకు గుండె రెపరెపలాడింది. ఆమె దృష్టి మరల్చి మనసును ప్రశాంతపరచాలనే ప్రయత్నంగా ముందుకు వంగి భగవద్గీతను తెరుస్తూ అడిగింది, శ్లోకాలు చదివి వినిపించమంటావా నాయనమ్మ? శూన్యంలో చిక్కుబడిన చూపుల్ని విప్పకుండానే తల అడ్డంగా కదిలించారు కాంతమ్మగారు. భగవద్గీతను చదివి వినిపిస్తానంటే నాయనమ్మ ఎప్పుడూ అడ్డు చెప్పదు, ఒక్క తాతయ్య ఆమె తలపుల్లో కదులుతున్నప్పుడు తప్ప అని గీతకు తెలుసు. అంటే నాయనమ్మ గతాన్ని నెమరు వేసుకుంటోందన్నమాట. ఆ విశేషాలన్నీ తనకు పూర్వం నాయనమ్మ ఎన్నిసార్లు చెప్పి ఉంటుందో లెక్కలేదు. గీత మనసు పొరల్లో మెదులుతున్న సంఘటనలన్నీ సంఘటితమై దృశ్యాలుగా రూపుదిద్దుకొని కాంతమ్మగారి కన్నుల్లో ప్రతిబింబించి ప్రతిఫలిస్తున్నాయి. కాంతమ్మగారి భర్త నరసింహారావు గారు సింహంలాగే బ్రతికాడు ఉన్నన్నాళ్ళు. ఆయన మాటకు ఎదురు చెప్పే శక్తి ఎవరికీ ఉండేది కాదు. అనుకున్నది చేసేవాడు, ఒకరి మాటకు విలువనిచ్చేవాడు కాదు. గతాన్ని తలుచుకొని మదనపడ్డం, భవిష్యత్తును ఊహించుకొని కలవరపడ్డం ఆయనకు ఇష్టం ఉండేది కాదు. ఉన్న ఆస్తిపాస్తులు అనుభవిస్తూ సమస్యలకి దూరంగా 4 రోజులు బ్రతికితే చాలు అనేవాడాయన.
ఆయన ఎక్కడ ఉన్నా ఎప్పుడూ వెంట 10 మంది స్నేహితులు వంది మాగదుల్లా అంటిపెట్టుకొని ఉండేవారు. ఆయనకి నాటకాల పిచ్చి ఉండేది. 10 మందిని పోగు చేసి తన సొంత డబ్బు ఖర్చు పెట్టి నాటకాలు ఆడిస్తూ ఉండేవారు. తరచూ ఎవరెవరో నాటకాల వాళ్ళు వచ్చి తన ఇంట్లోనే మకాం వేసేవారు. అంతమందికి కాఫీలు భోజనాలు ఆ ఇంట్లోనే. ఎప్పుడూ వచ్చేపోయే బంధువర్గానికి అంతే లేదు. కాంతమ్మ గారే స్వయంగా వండి వార్చి వడ్డించేవారు అందరికీ. నిత్య సంతర్పణలా ఉండేది ఆ ఇంట్లో. ఆ ఇంట్లో ఖరీదైన సత్రవుల నిత్యం జనంతో కలకలలాడుతుండేది ఆ పెద్ద మండువా లోగిలి. ఏనాడు 10 మందికి పెట్టడమే కానీ ఆ మహారాజు తన సొంతానికి ఎప్పుడూ ఏమీ చేసుకోలేదు. భర్త ఇష్టాలను అభిరుచులను గౌరవించిందే తప్ప అడ్డు చెప్పడం కానీ ఎదిరించి మాట్లాడడం కానీ ఎప్పుడూ చెయ్యలేదు కాంతమ్మగారు. ఆడదానికి ఇల్లు భర్తే సర్వస్వమైతే మగాడికి లోకం, పేరు ప్రతిష్టలు, ఆశయాలు ఇంకా ఎన్నో ఉంటాయని ఏడ్పులు, పెడబొబ్బలు, దెప్పిపొడుపులు ఆయుధాలుగా ఉపయోగించే భార్యలు సంసారాన్ని నరకప్రాయం చేయగలరే కానీ భర్తను ఎప్పుడూ సన్మార్గానికి మళ్లించలేరన్నది అక్షర సత్యమని, అతన్ని పీడించడం మొదలు పెడితే విసిగిపోయి మరింత విచ్చలవిడిగా ప్రవర్తించగలడని అనుభవం వల్ల గ్రహించిన కాంతమ్మగారు భర్త ప్రవర్తనను ఎప్పుడూ వేలెత్తి చూపించలేదు. కానీ 40 ఎకరాల మాగాని 10 ఎకరాలకు తరిగిపోతున్నప్పుడు కూడా భర్తను ఆపడానికి ప్రయత్నించని ఆమె జీవితంలో 2 సార్లు ఆయనకి అడ్డు నిలిచి ఎదిరించారు. మొదటిసారిగా అది పిల్లల విషయంలో జరిగింది. తను పిల్లల్ని కనడానికి ఆయన ఇష్టపడేవారు కాదు. పిల్లలు ఉంటే మనం కోరి తెచ్చుకున్న సమస్యలే అని ఆయన అభిప్రాయం. మాతృత్వంలోని మాధుర్యాన్ని చవిచూడాలని కాంతమ్మగారు ఉవ్విల్లూరినప్పుడు ఆయన నవ్వి, కాంతం, మనకెందుకే ఆ జంజాటం, నాకు నువ్వు నీకు నేను ఉండగా వేరే పిల్లలెందుకే, కోరి కోరి సమస్యల్ని నెత్తికెక్కించుకుంటాను అంటావేమిటే పిచ్చిదానా, అతి మామూలుగానే అనేవాడాయన. అమ్మ అనిపించుకోవడంలోనే ఆడజన్మకు సార్థకత ఉన్నదని, మాతృత్వాన్ని పొందగలిగిన స్త్రీ ప్రపంచాన్నే జయించిన తృప్తిని పొందుతుందని, కన్నబిడ్డ తన ఒడిలో కేరింతలు కొడుతుంటే అంతవరకు జీవితంలో ఎదురైన కష్టాలని కన్నీళ్ళని క్షణంలో మర్చిపోగలదని, రొమ్మును బిడ్డ నోటికి అందించి పాలు కుడుపుతున్నప్పుడు ఆకాశం తన ముందు తల వంచినట్టు, పర్వతం తన పాదాల చెంత మోకరిల్లునట్టు, సముద్రం తన నుదుట శ్వేత బిందువై నిలిచినట్టు ఆ తల్లికి అనిపిస్తుందని ఊహల్లోనే అనుభవించి పలకరించి కలవరించే కాంతమ్మగారు మొదటిసారిగా ఆ విషయంలో భర్తని ఎదిరించి వాదించి పెళ్ళైన 6 ఏళ్ల తర్వాత మాతృత్వాన్ని సాధించుకోగలిగారు. ఆ తర్వాత చాలా కాలానికి పిల్లలు ఎదిగి వచ్చే సమయంలో ఇల్లు అమ్మకానికి పెడుతున్నప్పుడు 2వసారి భర్తకు అడ్డు నిలిచారు ఆమె. ఆ సందర్భంలో జరిగిన సంఘటన ఇప్పటికీ ఆమె కళ్ళ ముందు కదలాడుతూనే ఉంటుంది. బిడ్డల్ని గూడులేని పక్షులుగా మాత్రం చెయ్యవద్దని మొత్తుకుంటూ క్షణక్షణం పోరు పెడుతున్న కాంతమ్మగారు ఓ రోజు పెరటివైపు అంటు తోముతూ ఆ విషయమే గొనుగుతూ ఉంటే వెనక నిలబడి వింటున్న భర్త ఆ పక్కనే ఉన్న రుబ్బురోలు పొత్రం పైకెత్తి గురి చూసి విసిరేశాడు. అమ్మా అన్న కూతురి అరుపుకి తుల్లిపడి వెనుతిరిగిన కాంతమ్మగారు రెప్పపాటులో పక్కకు తప్పుకున్నారు. తల వెంట్రుక వాసిలో తప్పిపోయింది కానీ లేకపోతే తల 2 ముక్కలయ్యేది. పొత్రం విసిరిన చోట నాపరాయి ముక్కలుగా పగిలింది. ఆనాటి నుంచి ఈనాటి దాకా ఆ పగులు అలాగే ఉండిపోయింది. కొత్త రాయి వేయించడానికి కొడుకులు సిద్ధపడినా ఎందుకో తనే ఇష్టపడలేదు కాంతమ్మగారు. అదే కాదు, ఇంకా అలాంటి గుర్తులెన్నో ఆ ఇంటి ప్రతి అణువులోనూ దాగి ఉన్నాయి. అవి వట్టి గోడలు, స్తంభాలు, చెక్క తలుపులు మాత్రమే కాదు, వాటి వెనక తరతరాల ఆత్మీయత, అనురాగం పెనవేసుకొని ఉన్నాయి. తను ఎవరి కోసమైతే అంత కష్టపడి ఆ ఇంటిని నిలబెట్టిందో వాళ్ళే ఈరోజు తనని బ్రతికుండగానే ఇంట్లోంచి బయటపడేశారు అనే విషయం తలచుకుంటూ ఉంటే కాంతమ్మగారి గుండెలో ముళ్ళు గుచ్చి కెలికినట్టుగా ఉంది.
ఆమె కళ్ళు మళ్ళీ నీటితో నిండిపోయాయి. నాయనమ్మ మనసులో సుడులు తిరుగుతున్న బాధను ఏ విధంగా తగ్గించి ఎలా ఓదార్చాలో తోచక నలిగిపోయింది గీత. గీతా మకరందమే దానికి సరైన ఔషధం అని నిశ్చయించుకుంది. భగవద్గీతను తెరిచింది. ఆమె కూడా అదే నిర్ణయానికి వచ్చినట్టుగా కాంతమ్మ గారు చూపును గీత వంక సారించారు. అదే సమయంలో ఇంట్లోంచి స్పష్టంగా వినిపిస్తోన్న సంభాషణకు ఇరువురు ఆగి చూస్తే, అన్నయ్య, నువ్వు ఎన్ని చెప్పినా అమ్మ బ్రతికుండగా ఆస్తి పంపకాలు చేయడం కుదరదు చిన్న కొడుకు అభిప్రాయం. చూడండి బావగారు, మీకు చెప్పేటంతటి దాన్ని కాదు, కానీ మీరు చీటికి మాటికి అంత దూరం నుంచి ఎలాగూ రాలేరని చెప్పి ఈ విషయాన్ని ప్రస్తుతానికి దాటవేస్తున్నామని, ఆ తర్వాత అంతా మేమే సొంతం చేసుకోవాలని చూస్తున్నామని మీరు అనుకోవద్దు. చిన్న కోడలు భుజాలు తడుముకోవడం. అవునరా అన్నయ్య, తమ్ముడు చెప్పినట్టు చేస్తేనే మంచిది. తల్లికి తలకొరివి పెట్టకముందే ఆ కార్యక్రమం తలపెడితే నలుగురు ఏమనుకుంటారు చెప్పు? కన్న కూతురి లౌక్యం. అది కాదురా తమ్ముడు, నా పరిస్థితిని మీరంతా అర్థం చేసుకోవడం లేదు. ఒకసారి నేను వచ్చి వెళ్ళాలంటే ఎన్ని వేలు వృధా ఖర్చు. గీత పోరు పడలేక, తల్లికి ఆఖరి చూపు దక్కనివ్వలేదనే నిందను మోయలేక తప్పక బయలుదేరానే. కానీ నిజానికి ఇప్పుడు నేను రావడం వల్ల అక్కడ నాకు ఎంత మనీ లాస్ అయ్యిందో మీకు తెలీదు. పోన్లే, ఇదే ఆఖరిసారి అనుకున్నాను. పొలం కానీ ఇల్లు కానీ నాకొచ్చేదెంతో వెంటనే తేల్చుకొని తెగ్గొట్టి అమ్మి పారేసి సొమ్ముతో తిరిగి వెళ్ళాలనుకున్నాను. తీరా చూస్తే అమ్మ తిరిగి కోలుకుంటోంది. కొన్నాళ్ల పాటు బ్రతకొచ్చని డాక్టరు చెబుతున్నారు. అందుకే అంటున్నాను, గుట్టు చప్పుడు కాకుండా నా వాటాకి ఏవేమొస్తాయో లెక్కగట్టి రేటు కట్టి నువ్వే ఆ సొమ్ము నా చేతిలో పెడితే సమస్య ఉండదు. ఆ తర్వాత నువ్వు వాటిని ఉంచుకుంటావో మంచి రేటుకి అమ్ముకుంటావో నాకు అనవసరం. పెద్ద కొడుకు మాటల్లో అతను నేర్చిన గణిత శాస్త్ర సారం. వాళ్ళ సంభాషణ ఇంకా కొనసాగుతూనే ఉంది. తండ్రి మాటలకి గీత నిశ్చేష్టురాలయ్యింది. క్షణం తర్వాత వణుకుతున్న గుండెను నొక్కి పట్టుకొని భయంగా నాయనమ్మ ముఖంలోకి చూసింది. కాంతమ్మ గారి పెదాల మీద చిత్రమైన చిరునవ్వు కదిలి ముఖమంతా పరచుకొని కళ్ళల్లోకి పాకి అక్కడ స్థిరపడింది. ఆమె కళ్ళు ఏదో వింత కాంతితో వెలుగుతున్నాయి. ఏదో దైవశక్తి ప్రేరేపించినట్టుగా ఆమె ఒక్కసారి కదిలి గీత ఒడిలోంచి మంచం మీదికి జారిపడిన భగవద్గీతను వణుకుతున్న చేత్తో తెరిచి మధ్యలో ఒక శ్లోకం దగ్గర చూపుడు వేలుతో సూచిస్తూ చదివి వినిపించమన్నట్లుగా సైగ చేసింది. దిగ్భ్రాంతి నుంచి తేరుకొని చదవడం మొదలుపెట్టింది గీత. పుట్టినవానికి చావు తప్పదు, చచ్చినవానికి పుట్టుక తప్పదు. తప్పనిసరియగు ఆ విషయమున నీవిక శోకించుట యుక్తము కాదు. శ్లోకానికి అర్థం చదువుతుండగా నాయనమ్మ ఆ శ్లోకమే ఎందుకు చదవమన్నదో స్ఫురించి ఉలిక్కిపడింది గీత. చదవడం పూర్తి చేసి ముఖం పైకెత్తి చూసిన గీతకు ఎదురుగా మంచంలో చలనం ఆగిపోయినట్టుగా అనిపించి చటుక్కున లేచి నిలబడింది. ముందుకు వంగి నాయనమ్మ వంటి మీద చేయి వేసి చూసి గొల్లుమంది. ఇంట్లో వాళ్ళంతా గబగబా బయటికి వచ్చి మంచం చుట్టూ చేరి బావురుమన్నారు. మలిసంధ్య వెలుతురు మంచం మీద చిక్కగా పరచుకుంది. కాంతమ్మ గారి కంటి కొలకులో నిలిచిన ఒక కన్నీటి బిందువు నీరెండలో నిప్పు కణంలా మెరిసి ఆవిరైంది. పడమటి ఆకాశంలో సూర్యదీపం కొండెక్కింది. కానీ ఆమె తెరిచి ఉన్న కళ్ళు తనతో ఏదో మాట్లాడుతున్నట్టు, నిర్జీవమైన ఆ చూపులు తనకేదో బోధిస్తున్నట్టు ఇంకా అనిపిస్తూనే ఉంది గీతకు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.